అల్లు అర్జున్ గారితో సెట్ లో వర్క్ చేయడం ఏ విధంగా అనిపించింది? ఇలా చేశారు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అన్ని పాన్ ఇండియా మూవీస్ లో తారక్ ఉంటే హిట్ అవుతుంది అనే టాక్ అయితే ఒకటి వచ్చింది. జనమైతే థియేటర్ లో చూసినప్పుడు పూనకాలు వస్తున్నాయి. మీకు రియల్ గా ఏ విధంగా అనిపించింది? KGF was the opening for the pan Indian films. మిమ్మల్ని మా తెలుగు వాళ్ళు చాలా మా తెలుగు అబ్బాయి అని చెప్పి వెల్కమ్ చేశారు. Literally hate the character and love your acting అని చెప్పారు. KGF లో నేను చాలా నేర్చుకున్నాను. సుకుమార్ సార్ కి థ్యాంక్ యూ చెప్పాలి. అంత ఒక మంచి క్యారెక్టర్ రాశారు. వికట కవిలో కూడా చేశారు మీరు. సో ఆ క్యారెక్టరైజేషన్ ఏ విధంగా అనిపించింది మీకు? ఆ డైరెక్టర్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఐఎమ్ ఎంజాయింగ్ ద లైమ్ లైట్ దట్ ఐ హ్యావ్ రైట్ నౌ. మీ వాయిస్ బేస్ చాలా బాగుంది. డబ్బింగ్ ట్రై చేశారా? యాజ్ అన్ యాక్టర్ నన్ను స్టీరియో టైప్ చేయరు. అండ్ ప్రభాస్ గారితో ఎస్ ఫౌజీ క్యారెక్టర్ దాంట్లో ఒక పాజిటివ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఆర్మీకి వెళ్దామని అనుకున్నా. తెలుగు అనేది ఇప్పుడు నాకు అన్నం పెడుతున్న దేవుడు అన్నట్టు. సో ఏంటి అమ్మి మీద చిన్న గీటు పడితే రప్ప రప్ప అని నరుకుతావా? ఇప్పుడు అందరి నోట్లో వినిపిస్తున్న పేరు పాన్ ఇండియా, అందులోనూ పుష్ప. అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ అయితే ఓ మై గాడ్, గూస్ బంప్స్. జాతర సీన్స్, జాతర డాన్స్ అందరికీ పూనకాలు తెప్పించేస్తున్నాయి. అండ్ అల్లు అర్జున్ గారి ఇంటర్వ్యూకి వస్తే ఎలా ఉంటుంది? కానీ అదే లెవెల్లో యాక్ట్ చేసినటువంటి విలన్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు. హాయ్ తారక్ గారు. హలో అండి. హౌ ఆర్ యు? గుడ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు పుష్ప 2 సక్సెస్? చాలా మామూలు సక్సెస్ కాదు, చాలా పెద్ద సక్సెస్ అని చెప్పుకోవాలి. చాలానే ఎంజాయ్ చేస్తున్నా నేనైతే. ఎందుకంటే చేస్తున్నప్పుడే ఒక ఐడియా దొరికింది, ఓకే ఇలా ఉండకపోతుంది అండ్ పీపుల్ ఆర్ గోనా ఎంజాయ్ అని. బట్ డైరెక్ట్గా లైవ్గా ఆ రియాక్షన్స్ చూసినప్పుడు, సోషల్ ప్లాట్ఫామ్స్లో కమెంట్స్ చూసినప్పుడు ఇట్ గివ్స్ అ గుడ్ కిక్, ఒక హ్యాపీనెస్. ఐఎమ్ హ్యాపీ దట్ ఇంత సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత ఒక మంచి రికగ్నిషన్ దొరుకుతుందంటే యాజ్ అన్ యాక్టర్ ఆ రికగ్నిషన్ కావాల్సింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్. అండ్ అల్లు అర్జున్ గారితో సెట్లో వర్క్ చేయడం ఏ విధంగా అనిపించింది? అండ్ ఈ మూవీకి వచ్చి జాతర సీన్ అయితే గూస్ బంప్ సీన్ అని చెప్పుకోవాలి. అండ్ ఏది కూడా ఎక్కడ రివీల్ అవ్వకుండా ఓన్లీ అల్లు అర్జున్ గారి ఫోటో చూసారు అందరూ. అదొక సీన్ ఉంటుందని అనుకున్నారు కానీ ఇంత పెద్దగా హిట్ అవుతుందని ఎవరు అనుకోలేరు. అండ్ అదొక గూస్ బంప్ సీను, పూనకాలు వచ్చేస్తున్నాయి అందరికీ. అండ్ ఆ సీన్లో మీరు ఉన్నారు, ఆ సెట్లో మీరు ఉన్నారు. జనమైతే థియేటర్లో చూసినప్పుడు పూనకాలు వస్తున్నాయి. మీకు రియల్గా ఏ విధంగా అనిపించింది? మేమైతే చాలా ఎంజాయ్ చేసినాము. బట్ అన్ఫార్చునేట్లీ ఆ డాన్స్ చూడడానికి నాకు దొరకలేదు. బికాజ్ ఆ షూట్ అయిన తర్వాత మనము సెట్కి జాయిన్ అయ్యాము. మన పోర్షన్స్ కొంచెం లేట్ అవుతుంది కాబట్టి. బట్ థియేటర్లో నేను చూసినప్పుడు అయితే ఐ వాజ్ ఆస్ట్రక్. ఇలా చేశారు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ విన్నా, చాలామంది చెప్పారు ఇలా చేస్తున్నారు అండ్ దానివల్ల వాళ్ళకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా అయ్యింది, బ్యాక్ పెయిన్ అలాంటి ప్రాబ్లమ్స్ కూడా అయ్యింది అని కూడా విన్నా. బట్ అదన్నీ అయినాక కూడా హీ టుక్ దట్ బ్రేక్, మళ్ళీ వచ్చి అంత అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం అంటే ఇట్ వాజ్ సీరియస్లీ మీరు అన్నట్టు పూనకాలే అక్కడ థియేటర్లో. నేను కూడా చాలా ఎంజాయ్ చేసిన. అండ్ ఆఫ్టర్ దాట్ మన పోర్షన్స్ స్టార్ట్ అయినప్పుడు నేను సార్ని కలిశాను అండ్ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్. చాలా అనలైజ్ చేస్తారు వర్క్ చేసేటప్పుడు, ఈ షాట్ని ఎలా చేయాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అని ఆలోచిస్తారు. సో అది చూసి మేము కూడా దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి వీ డిడ్ అవర్ బెస్ట్ యాజ్ వెల్ ఫర్ ద సీన్. అండ్ ఈరోజు అందరూ దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు అండ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే. అండ్ మీరు దీంట్లో ఈ రోల్ చేసినప్పుడు థియేటర్లో చూసి అందరికీ భయం వేసింది. మీ క్యారెక్టరైజేషన్ కానీ మీ రోల్ కానీ చూసి చాలా భయం వేసింది అందరికీ కూడా. మిమ్మల్ని మా తెలుగు వాళ్ళు చాలా మా తెలుగు అబ్బాయి అని చెప్పి వెల్కమ్ చేశారు. సో ఎలా అనిపించింది? తెలుగు వాళ్ళ అభిమానం మీకు ఎలా అనిపిస్తుంది?
ఫ్రాంక్గా చెప్పాలంటే ఫస్ట్ రోజు నేను సంధ్యా థియేటర్లో వెళ్ళి సినిమా చూశాను. చూస్తుంటే ఆ సీన్ వచ్చినప్పుడు మొత్తం థియేటర్లో సైలెన్స్ ఉంది. నాకు అది కొంచెం వేరే విధంగా అనిపించింది. ఏంటి ఇంత సైలెన్స్ ఉంది అంటే నచ్చట్లేదా, వాళ్ళు ఎంజాయ్ చేయట్లేదా అన్నట్టు అనుకున్నా నేను. బట్ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత కమెంట్స్ చూసిన తర్వాత ఎవరైనా వచ్చి నాకు కాంప్లిమెంట్స్ చూస్తుంటే అప్పుడు చెప్పారు, అంటే ఆ భయం వేసి మనము సౌండ్ కూడా రావట్లేదు నోట్ నుంచి, అంత బాగానే చేశారు, వి లిటరలీ హేట్ ద క్యారెక్టర్ అండ్ లవ్ యువర్ యాక్టింగ్ అని చెప్పారు. సో దట్ ఈస్ సంథింగ్ వెరీ గ్రేట్ యాజ్ అన్ యాక్టర్. అలాంటి ఒక కాంప్లిమెంట్ రావడం నాకైతే చాలా నచ్చింది ఆ విషయం. అండ్ మీ రోల్కి మీరు పరకాయ ప్రవేశం చేసి మీ రోల్కి మీరు న్యాయం చేశారని చెప్పుకోవాలి. అండ్ చాలా బాగుండింది క్యారెక్టరైజేషన్ అంతా కూడా. అండ్ మీకు ఈ రోల్కి ఎలా, అంటే మీరు ఫస్ట్ కాల్ చేశారా సుకుమార్ గారికి, అండ్ సుకుమార్ గారే మిమ్మల్ని సెర్చ్ చేశారా? లేదు, యాక్చువల్లీ నాకు ఆల్రెడీ పుష్ప 2 షూట్ జరుగుతుంది అని తెలిసింది. నేను సార్ని కలిసింది 2023 నవంబర్లో, నవంబర్ ఎండింగ్లో నేను కలిశాను. సో అక్కడ మైత్రి మూవీ మేకర్స్లో సుబ్రహ్మణ్యం సార్ అని ఈపీగా ఉన్నారు. సో వాళ్ళ నంబర్ తీసుకొని, సార్ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అని విన్నా సార్, ఎవరైనా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళ కాంటాక్ట్స్ ఇస్తే వాళ్ళని వెళ్ళి కలవచ్చు అని అనుకుంటున్నా అని అన్న. ఇమీడియట్గా ఒక నంబర్ పెట్టారు. నాకు అసలు ఐడియా లేదు ఏ సినిమా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అని, అనిల్ అని చెప్పి. సో వాళ్ళకి కాల్ చేసి నా ప్రొఫైల్స్ అండ్ షోరీల్స్ పెట్టిన. అండ్ వెంటనే సుకుమార్ సార్ షోరీల్లో ఒక కన్నడ ఫిల్మ్ గిల్కి అని చేసిన, ఒక మెంటలీ ఛాలెంజ్డ్ క్యారెక్టర్. సో అది చూసి వాళ్ళకి చాలా నచ్చింది అండ్ పిలిపించారు ఆఫీస్కి. ఆఫీస్లో కలిసినప్పుడు ఇలా ఒక మేజర్ 2 సీక్వెన్స్ వస్తాయి సెకండ్ హాఫ్లో. సో దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంది అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ సంథింగ్ వెరీ బిగ్ అండ్ నైస్ అని చెప్పారు. ఇమీడియట్గా లుక్ టెస్ట్ చేద్దామని అన్నారు. సో ఆ టైంలో నేను సుకుమార్ సార్ని యాక్చువల్లీ కలిశాను. ఓకే. అండ్ సుకుమార్ గారు ఫస్ట్ మీ క్యారెక్టర్ అంతా డిజైన్ చేసినప్పుడు కానీ, మీకు కాల్ చేసినప్పుడు కానీ మీకు ఎలా అనిపించింది, అంటే ఈ ఛాన్స్ రావడం, ఇంత పెద్ద పాన్ ఇండియా మూవీలో వర్క్ చేయడం? ఇట్ వాజ్ యాక్చువల్లీ షాక్. సర్ప్రైజ్కైనా అది షాక్ అయింది. ఎందుకంటే నాకు ఇంకా గుర్తుంది, జనవరి 1st వీక్లో మనము లుక్ టెస్ట్ చేసినాము, 5th ఐ గెస్, జనవరి 5th. అండ్ ఆ రోజు లేదండి మీ డేట్స్ కొంచెం కుదరట్లేదు, చూద్దాం వేరే ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే చూద్దామని అక్కడ అసోసియేట్ డైరెక్టర్ చెప్పారు. సో నాకు అది కొంచెం ఇబ్బందిగా అయ్యి నేను ఓకే అని బెంగళూరుకి వెళ్ళిపోయినా. నెక్స్ట్ డే 6th బెంగళూరు వెళ్ళిపోయినా. 7th ఇంట్లో ఉన్నప్పుడు ఇమీడియట్గా మేనేజర్ కాల్ వచ్చింది, ఎక్కడ ఉన్నారండి, ఇలా బెంగళూరులో ఉన్నానంటే ఇమ్మీడియట్గా మీరు రావాలి, ఈరోజు మీకు షూట్ ఉందంట ఆఫ్టర్నూన్ నుంచి. ఇప్పుడు నేను రావాలంటేనే ఆఫ్టర్నూన్ ఫ్లైట్కి రావాలి, సో ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోతుంది, ఏమైనా పర్వాలేదు మీరు రండి ఇమీడియట్గా అని చెప్పారు. వచ్చి 1.5 hour మేకప్ వేసుకొని సెట్కి 6 o'clockకి నేను లోపలికి వెళ్ళిన. సో దట్ వాజ్ ఆల్మోస్ట్ నర్వస్ అండ్ షాకర్ మూమెంట్. నేను రెడీ అవ్వలేదు ఆ షాట్ కోసం. బట్ అక్కడ వెళ్ళిన తర్వాత సుకుమార్ సార్ వచ్చి కలిశారు, చెప్పారు ఇలా క్యారెక్టర్ ఇలా ఉంటుంది, మీరు ఒక స్మైల్లో ఉండాలి, కళ్ళు కొట్టుకొని ఉండాలి, సో ఇలా ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఈరోజు మీకు ఒకే షాట్ ఉంటుంది, టెన్షన్ తీసుకోవద్దు, బాగానే చెయ్యండి. మనం చేసిన ఫస్ట్ షాట్ హీరో అండ్ హీరోయిన్ డాన్స్ చేస్తున్నప్పుడు మన గ్యాంగ్ ఎంటర్ అవుతుంది, అది మనం చేసిన ఫస్ట్ షాట్. అండ్ ఆ తర్వాత సార్ నాకు కొంచెం లిబర్టీ కూడా ఇచ్చారు, బాగానే క్యారెక్టర్ని అర్థం చేసుకోవడానికి, దాని మీద వర్క్ చేయడానికి. సో అవన్నీ చేసిన తర్వాత క్యారెక్టర్ చాలా బాగానే డిజైన్ అయ్యింది. ఓకే. అండ్ జగపతి బాబు గారితో కూడా వర్క్ చేయడం జరిగింది, అంటే మీ కాంబో సీన్స్ లేవు, బట్ జగపతి బాబు గారి సన్గా ఇందులో వర్క్ చేయడం జరిగింది. సో జగపతి బాబు గారు కూడా ఒకప్పుడు చాలా పెద్ద హీరో, అండ్ ఇప్పుడు విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, అండ్ అదే ఆయనకి మంచి పేరు, మనీ కూడా తీసుకొచ్చి పెట్టింది. సో ఆ వేలో విలన్ క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటున్నారా, లేకపోతే, అండ్ అఫ్ కోర్స్ మీరు కన్నడలో చాలా పెద్ద హీరో అండ్ ఇక్కడ విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, ఎలా చేంజ్ ఎలా? యాక్చువల్లీ ఫస్ట్ కన్నడలో హీరోగా చేసినప్పుడు అంత పెద్ద రికగ్నిషన్ నాకు రాలేదు, నేను అనుకున్న రికగ్నిషన్ రాలేదు. అండ్ ఆ స్ట్రగల్ అప్పుడు మొదలైంది. అండ్
తర్వాత నేను అనుకున్నా హీరోగానే ఇప్పుడు వెయిట్ చేస్తుంటే యాజ్ అన్ యాక్టర్ నాకు ఆ టైం వెళ్ళిపోతుంది, ప్రైమ్ టైం అనేది వెళ్ళిపోతుంది. సో యాజ్ అన్ యాక్టర్ లెట్స్ ట్రై సంథింగ్ ఎల్స్. విలన్ అయినా క్యారెక్టర్స్ అయినా మంచి మంచి ఒక ఇంపాక్ట్ఫుల్ రోల్స్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేద్దామని అనుకున్నా. ఆ తర్వాత కేజీఎఫ్ అయింది. కేజీఎఫ్ వాజ్ ద ఓపెనింగ్ ఫర్ ద పాన్ ఇండియన్ ఫిల్మ్స్ నాకు. ఆ తర్వాత ఇక్కడ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మంచి మంచి ప్రాజెక్ట్స్ పడినాయి, దేవరా కానీ పుష్ప 2 కానీ. సో ఈ క్యారెక్టర్స్ అన్ని ప్లే చేసినప్పుడు నాకు ఒక డిఫరెంట్ విధంగా ఒక క్యారెక్టర్స్ని అప్రోచ్ చేయడం అవన్నీ నాకు చాలా నచ్చింది. అండ్ మీరు అన్నట్టు జగపతి బాబు సార్ ఒక పెద్ద వెరీ ఫేమస్ యాక్టర్, నో డౌట్ అట్ ఆల్. నాకు చాలా మంది చెప్పేవారు మీ కళ్ళు జగపతి బాబు సార్ లాగుంది, మీ బియర్డ్ జగపతి బాబు సార్ లాగుంది, సో ఆల్మోస్ట్ సిమిలర్ లుక్స్ కనపడుతుంది అని చాలా మంది నాకు చెప్పేవారు. అప్పుడు అనుకునేవాడిను అంటే ఒక్క ఛాన్స్ అయినా సార్ కొడుకుగా దొరికిందంటే చాలా బాగుంటుంది, లేదంటే వాళ్ళ యంగర్ డేస్ ప్లే చేయడానికి దొరికిందంటే బాగుంటుందని. ఇక్కడ తమ్ముడు కొడుకు అనే క్యారెక్టర్ దొరికింది. సో అది ఇట్ ఈస్ సమ్వేర్ వెరీ నైస్. సార్ కాంబినేషన్ లేదంటే కూడా వాళ్ళకి కనెక్ట్ అయ్యే ఒక క్యారెక్టర్ అని. అండ్ పర్సనలీ నేను నెగటివ్లో వెళ్ళిపోవాలి, నెగటివ్ క్యారెక్టర్స్కి అని అనుకోవట్లేదు. క్యారెక్టర్స్ వచ్చినప్పుడు చూస్ చేసుకొని వెళ్దాం. మన సినిమాలో ఉన్న ఫాద్ ఫాజిల్ గారైనా, విజయ్ సేతుపతి గారైనా, ప్రకాష్ రాజ్ సార్ అయినా, సో వాళ్ళలాగా ఐ వాంట్ టు అప్రోచ్ మై క్యారెక్టర్స్ అని నేను అనుకుంటున్నా. పాజిటివ్ అయినా నెగటివ్ అయినా ఐ వాంట్ టు ట్రై ఎవ్రీథింగ్. అండ్ పుష్ప 1లో ఫాద్ ఫాజిల్ గారిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు, అండ్ ఈ మూవీలో మిమ్మల్ని అండ్ ఏ విధంగా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీ అవుతుంది నాకు చెప్పాలంటే. ఇన్ఫ్యాక్ట్ పుష్ప 1లో ఫాద్ ఫాజిల్ సార్ సెకండ్ హాఫ్లో వస్తారు, అంత టైం లైన్లో ఉంటారు అన్నట్టు ఉంది. సో ఇక్కడ నాకు ఆ సెకండ్ హాఫ్లో పుష్ప 2లో ఆ ఆపర్చునిటీ దొరికింది. అండ్ ఆల్మోస్ట్ మంచి ఒక రెస్పాన్స్ దొరుకుతుంది. ఫాద్ ఫాజిల్ సార్ ఇస్ అ వెరీ గ్రేట్ యాక్టర్, అందరికీ తెలుసు ఎంత బాగానే చేస్తారు అనేది. కానీ నాకు ఇట్ వాజ్ అ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. అందరికీ ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేయడం చూస్తున్నారు. సో రిసెప్షన్ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ద లైమ్ లైట్ దట్ ఐ హ్యావ్ రైట్ నౌ. ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ ప్లే చేయాలి. మీరు అన్నట్టు జస్ట్ నెగటివ్ క్యారెక్టర్స్ కాకుండా పాజిటివ్ అండ్ నెగటివ్ ఒక ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే దాన్ని చేసుకొని వెళ్ళాలి అనేది నా థాట్స్. అండ్ కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు మిమ్మల్ని ఎలా ఆదరించారు అండ్ తెలుగు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు? డిఫరెన్స్ ఏమన్నా తెలుస్తుందా? నాకు అంత డిఫరెన్స్ అని అనిపించలేదు, ఎందుకంటే కన్నడ అనేది నాకు మాతృభాష లాగా, అండ్ తెలుగు అనేది ఇప్పుడు నాకు అన్నం పెడుతున్న దేవుడు అన్నట్టు. సో రెండు నాకు ఈక్వల్గానే నేను చూస్తా. ఈరోజు తెలుగులో ప్రాజెక్ట్స్ వస్తున్నాయంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్స్. అందరూ ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నట్టు చూస్తున్నారు. దాంట్లో తెలుగు టాప్లో ఉందంటే నేను కూడా చాలా గర్వపడతా. ఆ ఇండస్ట్రీలో నేను ఒక పార్ట్ అని చెప్పుకోవడానికి. అండ్ ఇక్కడ ఉండే ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేసుకుంటున్నారు, మనవాడు అన్నట్టే ఫీల్ అవుతున్నారు. దానికోసమే నేను కూడా తెలుగు నేర్చుకుని వాళ్ళకి దగ్గర అవ్వాలి అని అనుకునే నేను ఇదన్నీ ప్రాక్టీస్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని వచ్చిన. అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్ వెల్ టుడే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్. అండ్ ఈ జాతర సీన్ ఏదైతే ఉందో అది చాలా హిట్ అయింది. ఇప్పుడు అందరికీ కూడా ఎవరిని కదిలించినా జాతర సీన్ గురించే మాట్లాడుతున్నారు. అండ్ అల్లు అర్జున్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, జాతర ఇది పుష్ప 2 జాతర సీన్స్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి మీకు అందరికని ప్రామిస్ చేయడం జరిగింది. అండ్ ఆ సీన్లో మీకు ఏ విధంగా అనిపించింది? అంటే ఆ టైంలో ఇది ఒకటి ఉంటుందా, ఇలాంటి కల్చర్ ఎక్కడన్నా చూసారా కన్నడలో కానీ ఎక్కడన్నా? లేదండి, యాక్చువల్లీ అండ్ అక్కడ డిఫరెంట్ గా చూసినా అబ్బాయిలు అమ్మాయి గెటప్ వేసుకొని డాన్స్ చేయడం అదంతా. మా ఊర్లో కర్ణాటకలో మా ఊరు కొడగు అని. సో కొడగులో ఒక ఇది ఫెస్టివల్ జరుగుతుంది, బోడునమ్మే అంటారు మనము. సో అక్కడ ఇలాంటి కాదు, ఇక్కడ చాలా అందంగా రెడీ అవుతారు. చీరలు వేసుకొని మంచి గెటప్లో ఒక ఏమంటారు కల్చర్డ్ ఒక లుక్ ఏముంటుంది దాని మీద వర్క్ చేసుకొని అలా ఒక లుక్లో తీసుకొని వస్తారు. అది నేనైతే చూడలేదు. మన సైడ్లో ఎలా ఉంటుందంటే ఒక ఫన్ ఫెస్టివల్ అన్నట్టే చెప్పొచ్చు. చాలా ఎంజాయ్ చేస్తారు ఆ రోజు. వేరే వేరే విధంగా ఫ్యాన్సీ డ్రెస్ లాగా బట్టలు వేసుకుంటారు. సో అలా అమ్మాయిల డ్రెస్సెస్ వేసుకోవడం నేను చూశాను. కానీ ఇదైతే అమ్మవారి కోసం అమ్మవారి లాగా రెడీ అవ్వడం అంటే ఇదే కొత్తది. నేను ఫస్ట్ టైం నేను చూస్తున్నా పర్సనల్గా. అండ్ ఒక మంచి అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పవచ్చు.
ఓకే. అండ్ దేవరాలో వర్క్ చేయడం అండ్ కేజీఎఫ్లో వర్క్ చేయడం, ఇప్పుడు పుష్పలో వర్క్ చేయడం, ఏది మీకు బాగా అనిపించింది? అండ్ ఆల్మోస్ట్ అన్ని పాన్ ఇండియా మూవీసే. ఏ హీరోతో వర్క్ చేయడం కంఫర్ట్గా అనిపించింది? ఏ హీరోతో ఎక్కువ హోంవర్క్ చేయాల్సి వచ్చింది? ముగ్గురు యాక్చువల్లీ నాకు ఆ కంఫర్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. యష్ సార్ అయినా కేజీఎఫ్ నుంచి, దేవరా నుంచి ఎన్టీఆర్ సార్ అయినా, లేదంటే అల్లు అర్జున్ సార్ ఫ్రమ్ పుష్ప 2, అందరూ నాకు ఆ కంఫర్ట్ అయితే ఇచ్చారు. క్యారెక్టర్స్ పరంగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే కేజీఎఫ్లో నేను చాలా నేర్చుకున్నా. యాజ్ అ సటిల్ యాక్టర్ ఎలా చెయ్యాలి అనేది ప్రశాంత్ నీల్ సార్ సైడ్ నుంచి నేను నేర్చుకున్నాను. యూజువల్లీ ఏమవుతుందంటే సినిమా చూసినప్పుడు ఆ క్యారెక్టర్ బాగానే చేసింది అని అనిపిస్తుంది, కానీ కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏమనిపించదు. నార్మల్గా మనం ఎలా ఉంటామో అలా చేశాడు అన్నట్టు అనిపిస్తుంది. దట్ ఈస్ యాక్చువల్లీ ద ఆర్ట్ ఆఫ్ యాక్టింగ్. ఎక్కువ చేయకుండా ఒక సటిల్గా చేయడం. బట్ మనకి పుష్ప 2 వచ్చినప్పుడు నాకేమైందంటే క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా ఉంది, కొంచెం సైకాటిక్గా ఉంటాడు అన్నట్టు చెప్పారు. కాబట్టి దాని మీద కొంచెం హోంవర్క్ ఎక్కువనే చేశాను నేను. నార్మల్గా ఎవరినైనా చూస్తే అలా అనిపించదు వీడు ఇలా ఉంటాడు అనేది. బట్ ఇట్స్ అ ఫిక్షనల్ క్యారెక్టర్ అన్నప్పుడు కొంచెం వేరే వేరే విధంగా ఎలా అప్రోచ్ అవ్వచ్చు అని నేను ఆలోచించిన. వాయిస్ మాడ్యులేషన్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ ఇలా ఉండాలి అని ప్లాన్ చేసుకొని మన సుకుమార్ సార్తో మాట్లాడి, సార్ ఇలా చేస్తే ఎలా ఉంటుంది, సార్ కూడా నాకు చాలా ఇన్పుట్స్ ఇచ్చేవారు. అండ్ నాకు ఆ ఫ్రీడమ్ కూడా ఇచ్చారు వాళ్ళతో డిస్కస్ చేయడానికి, క్యారెక్టర్ని ఎలా డెవలప్ చేయొచ్చు అని. సో అవన్నీ కలిసి వచ్చినప్పుడు క్యారెక్టర్ చాలా బాగానే డెవలప్ అయింది. అండ్ సుకుమార్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి. అంత ఒక మంచి క్యారెక్టర్ రాశారు, ఆ క్యారెక్టరైజేషన్స్ రాశారు అండ్ ఆ మేనరిజమ్స్ రాశారు. సో దానివల్ల నాకు కూడా ప్లే చేయడానికి ఒక మంచి ఆపర్చునిటీ దొరికింది. అండ్ ఈరోజు మీరు చూస్తున్నారు ఆ క్యారెక్టర్ ఎలా ఉందనేది. అండ్ ఎన్ని రోజులు షూటింగ్ ఉంది? ఆల్మోస్ట్ 50-55 డేస్ నేనైతే చేసిన పర్సనల్గా. ఎందుకంటే ఫైట్స్ అన్నప్పుడు ఇట్ వాజ్ ఆల్మోస్ట్ సింగిల్ టేక్ షాట్స్. ప్రతి ఒక్క షాట్ కట్ బై కట్ అని తీసుకోలేదు. ఇప్పుడు ఓకే హీరో లుక్ చూసిన వెంటనే బాడీ డబుల్ వచ్చి స్టంట్ చేస్తారు, మళ్ళీ హీరో ఫేస్ చూపిస్తారు అన్నట్టు కాదు. హీరోనే మొత్తం షాట్ చేయాలి, ఫ్రమ్ హిజ్ రియాక్షన్ టు ద స్టంట్. సో వాళ్ళు చేస్తున్నప్పుడు మనము కూడా చేయాలని వచ్చింది. సో ప్రతి ఒక్క షాట్, మనం చూస్తున్న షాట్ ఏముందో పుష్ప 2 ఈ 2 ఫైట్స్లో, జాత్ర అండ్ ప్రీ క్లైమాక్స్ ఫైట్లో, ఇవన్నీ మనమే చేసాము. అండ్ ఆల్ థ్యాంక్స్ టు నవకాంత్ మాస్టర్ అండ్ ద ఫైటర్స్ ఎవరెవరు అక్కడ ఉన్నారో. సో చాలా బాగానే మమ్మల్ని ప్రిపేర్ చేశారు, రెడీ చేశారు, అక్కడ చాలా కేర్ఫుల్గా చూసుకున్నారు. సో దానివల్ల ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ డూయింగ్ ఆల్ దిస్. వికట కవిలో కూడా చేశారు మీరు. సో ఆ క్యారెక్టరైజేషన్ ఏ విధంగా అనిపించింది మీకు? ఆ డైరెక్టర్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ. ప్రదీప్ గారితో వర్క్ చేసేటప్పుడు నాకు ఒక కంఫర్ట్ లెవెల్ దొరికింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఫస్ట్ డే నాకు క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు ఒక పాజిటివ్ క్యారెక్టర్ అని చెప్పారు. ఆ పాజిటివ్ క్యారెక్టర్ అనేది నాకు చాలా పర్సనల్గా నచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్క నెగటివ్ క్యారెక్టర్స్ మధ్యలో ఒక పాజిటివ్ క్యారెక్టర్ చేసినప్పుడు వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు. యాజ్ అన్ యాక్టర్ నన్ను స్టీరియో టైప్ చేయరు, వీడు నెగటివ్కే కరెక్ట్ అన్నట్టు. పాజిటివ్ కూడా చూసినప్పుడు వీడు అన్నీ చేయగలడు, వీడితో మనము బెస్ట్ పర్ఫార్మెన్సెస్ తీసుకోవచ్చు అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో థ్యాంక్స్ టు దట్ ఫర్ వికట కవికి థ్యాంక్స్ చెప్పాలి. మీ వాయిస్ బేస్ చాలా బాగుంది. డబ్బింగ్ ట్రై చేశారా? ఖచ్చితంగా. నేను అన్ని తెలుగు ప్రాజెక్ట్స్కి, నేను చేసిన ప్రాజెక్ట్స్కి ఎన్ని డేస్ పట్టింది తెలుగు నేర్చుకోవడానికి? ఆల్మోస్ట్ ఒక 1.5 year పట్టిందండి. కంప్లీట్ నేర్చుకున్నాను అని చెప్పను, ఎందుకంటే ఇప్పుడు కూడా చాలా నేర్చుకోవడానికి ఉంది. బట్ ఒక బేసిక్ కాన్వర్సేషన్ చేయాలంటే అది చేయొచ్చు. దట్ విల్ నాట్ బి అ ప్రాబ్లమ్ ఫర్ మీ. అండ్ తెలుగు డబ్బింగ్ చేయాలి, ఒక క్యారెక్టర్కి ఆ సోల్ ఇవ్వాలంటే అది నేను చేసినప్పుడు ఆ క్యారెక్టర్కి సోల్ ఇవ్వచ్చు అనే ఒక రీజన్ కోసం లాంగ్వేజ్ నేర్చుకుంటున్నా. ఇలానే తమిళ్ కూడా నేర్చుకున్నా నేను, హిందీ ముందు నుంచే వస్తుంది. సో దట్ ఈస్ సంథింగ్ ఐ బిలీవ్ ఇన్, సోల్ ఇవ్వడం ఆ క్యారెక్టర్కి అనేది. ఒక పెద్ద ప్రాజెక్ట్ ఏదో వెయిట్ చేస్తుంది మీకోసం, హీరోగా అడుగుతున్నారు అని చెప్పి మేము విన్నాము, కరెక్టా? హీరోగా ట్రై చేస్తున్నా యాజ్ అ లీడ్. తొందరగా ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి అని వీఆర్ ట్రైంగ్ టు పిచ్ ఇన్ ద స్టోరీ యాజ్ వెల్. అన్నీ మంచిగా కుదిరిందంటే తెలుగులో దట్ విల్ బి మై ఫస్ట్ ప్రాజెక్ట్ యాజ్ అ లీడ్. అండ్ ప్రభాస్ గారితో ఫౌజీ క్యారెక్టర్, దాంట్లో ఒక పాజిటివ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను నేను.
అను రాఘోపుడి సార్ రీసెంట్గా కలిసి లుక్ టెస్ట్ అని చేశారు, వాళ్ళకి నచ్చింది, ఈ క్యారెక్టర్ సెట్ అవుతుంది, పాజిటివ్గా వెళ్దాం అన్నట్టు అన్నారు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ టోటల్ చేంజ్. పాజిటివ్ క్యారెక్టర్లో వచ్చినప్పుడు ఎలా చూస్తారో. అండ్ RC16 బుచ్చిబాబు సార్, సుకుమార్ సార్ అందరూ ఒకే టీమ్ కాబట్టి నాకు కొంచెం అప్రోచ్ అవ్వడానికి ఈజీ అయింది. సో ఈ పుష్పలో వర్క్ చేస్తున్న చాలామంది బుచ్చిబాబు సార్తో కూడా వర్క్ చేస్తున్నారు యాజ్ రైటింగ్ డిపార్ట్మెంట్లో కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ. సో అక్కడ వాళ్ళు చూసిన పర్ఫార్మెన్సెస్ ఏముంది బుచ్చిబాబు సార్ కూడా చెప్పారు. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్. అన్నీ కుదిరిందంటే హోప్ఫుల్లీ ఐ విల్ బీ అ పార్ట్ ఆఫ్ RC16 యాజ్ వెల్. ఓకే, అసలు మూవీస్లోకి రాకముందు ఏమవుదాం అనుకున్నారు? ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఆర్మీకి వెళ్దామని అనుకున్నా, బికాస్ మా ఊర్లో చాలామంది ఆర్మీకి వెళ్తారు. బేసికలీ కొడవ అనే ఒక ఇదేముందో, ఒక కమ్యూనిటీ ఏముందో, ఒక వారియర్ రేస్ అది అప్పటి నుంచే, లాంగ్ బ్యాక్ నుంచి. ఇప్పుడు మగధీరాలో మనము రామ్ చరణ్ సార్ది ఇది చూస్తాం కదా. సో ఇట్స్ అ వారియర్ రేస్ అన్నట్టు మనది కూడా ఒక వారియర్ రేస్. అలానే ద ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ ఎవరున్నారో మా ఊరు నుంచే వాళ్ళు కూడా. సో అలా ఆర్మీకి వెళ్దామనే ఒక థాట్లో నేను ఇనీషియల్గా అనుకున్నా. ఆ తర్వాత ఒక పాయింట్ వచ్చినప్పుడు ఓకే నాకు యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది అని ఒక క్లారిటీ దొరికింది. అండ్ ఆర్మీ సంథింగ్, ఇట్స్ అ గ్రేట్ ప్రొఫెషన్, నో డౌట్. బట్ ఇక్కడ ప్యాషన్ ఉన్నప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అయింది అటు సైడ్ వెళ్ళడానికి. అండ్ ఆ టైం నుంచి కొంచెం బ్రేక్ తీసుకుని మాస్టర్స్ చేసుకొని ఆ తర్వాత నేను ఇక్కడ ఇండస్ట్రీకి రాలేదు. అండ్ మీ ఫ్యామిలీలో ఎవరన్నా ఉన్నారా ఇండస్ట్రీలో వర్క్ చేసే? ఇండస్ట్రీలో అయితే ఎవరు లేరండి, అందరూ ఆర్మీలో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్యామిలీలో, బట్ నోబడీ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. సో అన్ని పాన్ ఇండియా మూవీస్ లో తారక్ ఉంటే హిట్ అవుతుంది అనే టాక్ అయితే ఒకటి వచ్చింది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దానికి? చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే టు బి వెరీ ఫ్రాంక్, కన్నడలో హీరోగా చేసినప్పుడు ఎప్పుడు సినిమా వర్క్ అవ్వలేదు. అప్పుడు ఐరన్ లెగ్ అని పిలిపించారు నా ఫ్రెండ్స్, అంటే నా టీమ్ కొలీగ్స్ వాళ్ళందరూ. అప్పుడు ఎంత బాధపడ్డానో, ఈరోజు ఆడే గోల్డెన్ లెగ్ అన్నప్పుడు ఇంకా వేరే ఒక ఫీల్ వస్తుంది. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎండ్ ఆఫ్ ద డే ఈ లక్ అనేది మ్యాటర్ అవ్వదు. ఆ టాలెంట్ అండ్ ఆ డెడికేషన్ ఉంటే, ఆ డిసిప్లైన్ ఉంటే ఎవరైనా చేయగలరు. నేనైతే అది నమ్ముతా, చాలా గట్టిగా నమ్ముతా. అండ్ టుడే అవన్నీ పాజిటివ్ రిప్లైస్, ఏంటి ఆ ఫ్రూట్ కావాల్సిందో ఈరోజు దొరుకుతుంది అన్నప్పుడు ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఓకే, అండ్ తెలుగులో చాలా అవకాశాలు వస్తున్నాయి, తెలుగు అబ్బాయి అయిపోయారు. సో మళ్ళీ కన్నడకి వెళ్ళిపోతారా, తెలుగులోనే ఉంటారా? ఇక్కడ అమ్మాయిలు ఏమైపోవాలి? లేదండి, అలా పర్టికులర్గా ఏమనుకోలేదు. బట్ ఇప్పుడు తెలుగులో చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి, మంచి మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ సెటిల్ అవుదాం 25కి అని అనుకున్నా. ఇన్ఫ్యాక్ట్ పుష్ప చేసేటప్పుడే నేను చాలా మందికి చెప్పిన 2025 జాన్కి ఇటు సైడ్ రావాలని ఫిక్స్ అవుతున్నానని. అండ్ కన్నడ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఇఫ్ ద క్యారెక్టర్స్ ఆర్ ఇంప్రెసివ్, నాకు నచ్చింది అంటే ఖచ్చితంగా నేను అక్కడ కూడా చేస్తా. ఇన్ఫ్యాక్ట్ కన్నడ తెలుగు అనే కాదు, ఎక్కడైనా వస్తే కూడా ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ సమ్ ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్స్. నేను చెప్పినట్టు ఇప్పుడు ఇండియన్ సినిమా అనేది పెద్ద ఒక ఇది, అండ్ ప్రతి ఒక్క లాంగ్వేజ్లో కూడా డబ్ అవుతుంది ప్రతి ఒక్క సినిమా కూడా. ఓన్లీ ద బేస్ మనం షూట్ చేసే లాంగ్వేజ్ ఏముందో ఆ లాంగ్వేజ్లోనే మనం షూటింగ్ చేస్తాం అన్నట్టు ఆ సినిమాని. లేదంటే ప్రతి ఒక్క లాంగ్వేజ్లో డబ్ అవుతుంది. కాబట్టి ఐఎమ్ హ్యాపీ వర్కింగ్ విత్ ఆల్ ద ఇండస్ట్రీస్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. ఓకే, అండ్ కన్నడలో ఉపేంద్ర గారు చాలా పెద్ద స్టార్, ఆయనకి చాలా మంది ఫ్యాన్ బేస్ కూడా ఉంది. సో ఆయనతో వర్క్ ఎప్పుడన్నా చేశారా, ట్రై చేస్తున్నారా? ఇప్పుడు ఆయన మూవీ కూడా వస్తుంది. ఎస్, UI అనే సినిమా వస్తుంది. నాకు అన్ఫార్చునేట్లీ ఇంకా ఛాన్స్ దొరకలేదు ఉపేంద్ర సార్తో వర్క్ చేయడానికి. బట్ చాలామంది రీసెంట్గా, ఈజ్ అ వెరీ ఫేమస్ డైరెక్టర్, తెలుగు వాళ్ళు కూడా ఎంత వాళ్ళని యాక్సెప్ట్ చేసుకున్నారు అనేది నేను రీసెంట్గానే చూసిన. అండ్ సూపర్ సినిమా అయిన తర్వాత, ఉప్పి 2 సినిమా అయిన తర్వాత ఓకే అయిపోయింది, ఇప్పుడు అవుట్డేటెడ్ డైరెక్టర్ అన్నట్టు అన్నారు.
ఒక లాంగ్ బ్రేక్ తీసుకొని ఇప్పుడు యూఐ సినిమా వచ్చింది, ఇది కూడా వర్క్ అవ్వదు అని చాలా మంది చెప్పారు. బట్ మొన్న వార్నర్ అనే ఒక టీజర్ ని రిలీజ్ చేశారు. సో అది చూసిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. నాకైతే పర్సనల్ గా చాలా నచ్చింది అది. ద వే హీ థింక్స్, ద ఫోర్ థాట్ చాలా బాగుంది. అండ్ ఐ హోప్ దట్ యూఐ సినిమా చాలా మంచిగా నడవాలి. అండ్ ఉపేంద్ర సర్కి ఆ క్రేజ్ ఏముందో మళ్ళీ ఆ క్రేజ్ ని నేను ఇప్పుడు చూడాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ పుష్ప 1 చూసారు కదా మీరు, పుష్ప 1లో 2లో మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి? క్యారెక్టరైజేషన్ అండ్ మేనరిజమ్స్. ఎందుకంటే సుకుమార్ సార్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ దట్. సో ఆ తగ్గేదిలే అనే ఒక స్టైల్ని క్రియేట్ చేశారు అల్లు అర్జున్ సార్ అండ్ సుకుమార్ సార్ కలిసి. అండ్ ఆ హైప్ ఇవ్వడం, చిన్న చిన్న విషయాల్లో ఈగో హర్ట్ అయినప్పుడు ఆడు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగో అని చెప్పను నేను, సెల్ఫ్ రెస్పెక్ట్ యాక్చువల్లీ అది. సో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఆడు ఎలా కాపాడుకుంటాడు అనేది ఇట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్. అలా ఉండాలి యాజ్ అ క్యారెక్టర్. మనము కిందకి దిగకూడదు, మన లెవెల్ని, మన సెల్ఫ్ రెస్పెక్ట్ని మనం మెయింటైన్ చేయాలి అనేది ఎంత బాగా చూపించారో అది నాకు చాలా నచ్చింది. సో దట్ ఈస్ సంథింగ్ ఐ ఎంజాయ్డ్ ఇన్ పుష్ప 1 యాజ్ వెల్ యాజ్ ఇన్ పుష్ప 2. అండ్ వన్ పర్సనల్ క్వశ్చన్, ఎంతమంది ప్రపోజ్ చేశారు ఇప్పటి వరకు? ఈ క్యారెక్టర్ చూసిన తర్వాత అయితే ఎవరు చేయట్లేదా? కానీ చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్స్ చాలా వస్తున్నాయి. సో అదైతే నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా. ఓకే, ఏదైనా ఒక డైలాగ్, మీకు నచ్చిన డైలాగ్ ఏదైనా పుష్ప 2 నుంచి కానీ ఐదర్ దేవరా నుంచి కానీ? ఓకే, రెండు చెప్తా. అంటే దేవరాలో ఒక డైలాగ్ ఉంది, అదొకటి ఫస్ట్ డైలాగ్ నేను సినిమాలో చెప్పే డైలాగ్, అది చెప్తా. చచాయ్, ఆ రాయప్ప కూతురు తంగో చిక్కే వరకు రా ఎవరైనా, అది ఎప్పుడు నా సొంతం అవుతావు. సో అక్కడ ఈ బేస్ వాడినా నేను. అండ్ పుష్పలో వచ్చినప్పుడు చాలా హై పిచ్ లో మాట్లాడాలని అనుకొని నేను చేసిన ఇది. అండ్ సిన్స్ ఆ సీన్ రప్ప రప్ప సీన్ అనే చాలా ఫేమస్ అయిపోయింది కాబట్టి ఆ లైన్నే చెప్తా. పుష్ప, ఆ పొద్దు జాతరలో కొట్టినప్పుడు మాకేం అనిపించలే, ఏదో అన్న తమ్ముడు కొట్లాట అని వదిలేసినాము. కానీ పొద్దు టీవీలో వార్నింగ్ ఇచ్చినావు చూడు, అప్పుడు తగిలినది నువ్వు కొట్టిన ప్రతి దెబ్బ. ఏంటి అమ్మి మీద చిన్న గీటు పడితే రప్ప రప్ప అని నరుకుతావా? వావ్, నైస్, వెరీ నైస్. చాలా హోంవర్క్ చేసి ఉంటారు. చాలా చాలా చేసినాం మనం. ఎందుకంటే స్లాంగ్ మాట్లాడడానికి, అక్కడ స్లాంగ్ మనకి చెప్పడానికి కూడా వీరా గారు అని ఒకరు ఉండేవాళ్ళు మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో. సో వాళ్ళు కరెక్షన్ చేసేవాళ్ళం. ఎందుకంటే చిత్తూరు స్లాంగ్ చాలా ఎక్కువ వాడతారు. సో ఇక్కడ మనకి కడప స్లాంగ్ కావాలి అని చాలా పర్టికులర్ గా చెప్పారు. సో అవన్నీ చూసుకుని నేర్చుకున్నాము. అండ్ వాయిస్ లో కూడా లాస్ట్ లో అవన్నీ కావాలి అని, ఆ ఇరిటేషన్ ఉండాలి అనే ఒక రీజన్ కోసమే వెటకారం. సో అది ఉండాలి అని అనుకునే ఇదన్నీ చేసినాం మనము. అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్ ఫర్ ద క్యారెక్టర్. అండ్ తారక్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ మీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ రావాలి, అన్ని పాన్ ఇండియా మూవీస్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.